తోడిపోయా భయా భయా ఇప్పుడే ఘాటి సినిమా చూసి వచ్చాను భయా. నా జీవితం గట్టెక్కేసి నచ్చాయి. ప్రతి ఒక్క ఆడపిల్ల, ప్రతి ఒక్క ఆడ మనిషి అనుష్కని ఇన్స్పిరేషన్ తీసుకోండి అమ్మా. అనుష్క సినిమా చూడండి అమ్మా. ఈ ఘాటి సినిమాలో మొగుడు చచ్చిపోయినా కూడా అనుష్కకి పెళ్లి కాల, పెళ్లి అయ్యేటయ్యారు చచ్చిపోతే తన కోసం అతనిచ్చి ఇన్స్పిరేషన్ తో సినిమా, అతనిచ్చిన ఆ మోటివేషన్ తో అనుష్క గంజా వ్యాపారాన్ని మార్చేసింది. అలాంటిది మీరు ఆ సినిమా చూస్తే మీ జీవితం కూడా ఎందుకు మారదు? మీరే కదా అన్నారు, మీరే అన్నారు ఏమనే సినిమా చూసే జీవితం మారుతుందని. ఇలాంటి సినిమా చూడండి, జీవితం ఎందుకు మారదు. ఇలాంటి సినిమా ఒక్కసారి మీరు 2 గంటలు చూస్తే మీ బతికెందుకు మారదు. ఈ ఘాటి సినిమాలో ఏం తక్కువే? ఫైట్లా చూసుకో, డ్యాన్సులా లాక్కో, రొమాన్స్లా ఎరుక్కో, డైలాగులా వేసుకో. హీరో చచ్చిపోయాడన్నా, చచ్చిపోయినా కూడా అనుష్క ప్రేమించింది కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ రోజుల్లో అనుష్కలాగా బతకాల. ఈ సినిమాలో అనుష్కని మోటివేషన్ తీసుకోవాలా. ప్రేమించిన వాడి కోసం జీవితాంతం పోరాడుతుంది. ఏం కావాలి చెప్పండి ఇంకా. కాబట్టి దయచేసి ఘాటి సినిమా చూడండి, మీ బతుకుని గట్టెక్కించుకోండి. వద్దు అయ్యేం పని. అనుష్క మాత్రం 20 చేసింది. ఆ డ్యాన్స్లు, ఆ ఫైట్లు, ఆ రొమాన్స్, కామెడీలు. ఓరు నాయనో అమ్మా అరుంధతమ్మా, రుద్రమ్మ దేవి, దేవసేనమ్మ. ఈ సినిమాలో సేనావతమ్మా, సేనావతి అయిపోయింది పోయి. చూసి అడుక్కో, ఏం కావాలి అడుగో, అడుగో ఏం కావాలి. ఆ డబ్బుతో ఒక్కరినే ఇద్దరినే 100 మందిని 1000 మందిని కసకా 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 కసకా. వాళ్ళ పేరు నాకు తెలియదే, ఎంతమంది చెప్పిందో. వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళు ఏ రాష్ట్రం వాళ్ళు ఏ దేశం వాళ్ళో నాకు తెలీదు. నాకు అనుష్క ఒకటే తెలుసు, నేను అనుష్కని ప్రేమించా. ఎలాంటి చాలు ఇంకా దయచేసి సినిమా చూడండి, పట్టండి. సూపర్ గా ఉన్నది నిజంగా. కత్తి మనకు చూపిస్తారు పీక కోసం ఉన్నది అద్భుతం. మొత్తం థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. 1 man ఆర్మీ అంటారు, 1 man ఆర్మీ కదండి, 1 women ఆర్మీ. ఇది వండర్ఫుల్ మూవీ నిజంగా. అనుష్క కెరీర్ లో చాలా బెస్ట్ మూవీ అని చెప్పగలను. నిజంగా ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రతి సినిమాకి వైలెన్స్ ఉంటే, అసలు కత్తులు కూర్చుని ఎలివేషన్స్ ఉంటే మాత్రం బాగా పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారు. నిజంగా వండర్ఫుల్ గా రియాక్ట్ అయ్యారు. థియేటర్లో ఏ సన్నివేశం వచ్చినా, ఇంటర్వెల్ తర్వాత అనుష్క ఏ సన్నివేశం వచ్చినా ఒకటే అరుస్తున్నారు. నిజంగా అనుష్కకి చాలా గ్యాప్ తర్వాత ఇంత పెద్ద హిట్ అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయితే కొట్టింది. ప్రతి సాంగ్ సిచ్యువేషన్ సాంగ్స్ అంటే నిజంగా వండర్ఫుల్ సాంగ్స్ అనమాట. తన బావ కట్టాల్సింది తాళి తనే కట్టుకుంటుంది. అది గుర్తుగా ఎందుకు ఉంచుకుంటుంది? ఇంటర్వెల్ బ్యాంగ్ రీజన్ ఏంటి? ఇంటర్వెల్ తర్వాత ఏం జరిగింది? నిజంగా వండర్ఫుల్ అనిపిస్తుంది. కృషి గారు నిజంగా మళ్ళీ మీరు ఉన్నారు, ఇండస్ట్రీలో ఉన్నారు, బ్లాక్ బస్టర్ హిట్ కొడుతూనే ఉంటారని. అనుష్క బ్యాక్ ఏది రిటర్న్ వచ్చిందా అంటారు. రిటర్న్ అది అడిబుల్, ఆమె ఇక్కడే ఉన్నది, ఇండస్ట్రీలో ఉన్నది, ఇండస్ట్రీలో హిట్లు కొట్టుకునే పోతుండేది. ఒకప్పుడు ఊర్వశి, ఎవరు శారద, తర్వాత విజయశాంతి గారు, ఇప్పుడు అనుష్క 100% గ్యారెంటీ ఇస్తాను. వండర్ఫుల్ మూవీ. ఘాటితో డాన్స్లు ఏముండవు, మొత్తం ఫైటింగ్సే, రచ్చ అనమాట. నిజంగా వైలెన్స్ కి ఎంత మనం ఇంట్రెస్ట్ పెడుతున్నామో ఈ మధ్య వచ్చే ప్రతి హిట్ను వైలెన్స్ కు అంతా మరి చాలా ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఖచ్చితంగా వైలెన్స్ ఈ మధ్య కాలంలో బాగా హిట్లు అవుతాయి. 100% 4+ ఇస్తాను. ఘాటి మొత్తం అన్ని హైలైట్. ఇప్పుడు అదేమంటారు, లేడీ మొన్న కొత్త లేడీ సూపర్ స్టార్ 93 crores అన్నారు కదా. 3-4 days లో 100 crores క్రాస్ చేస్తుంది సినిమా. మామూలుగా అంటే మామూలుగా లేదు.